ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉస్తాద్ రామ్ ఆడిద్దాం. Welcome to my show, South India Shopping Mall. Ustad Ram Adiddam. Co-presented by Haldiram's Restaurant. Special partner, My Doctor Headache Roll-On. Powered by Pure Electric Vehicles. అందరికీ వందనం అభివందనం. ఎంట్రాయిడ్ డైలీ చిచ్చాసు మచ్చాసు హాయ్ అని చెప్పేటడు సడన్ గా వందనం అభివందనం అంటాడు. ఏంటన్నా పద్ధతికి ప్యాంటు షర్ట్ వేస్తే అది ఆయన, మంచితనానికి మీసం పెడితే అది కూడా ఆయనే, కుటుంబ కథా చిత్రాలకి కటౌట్ పెడితే అది కూడా ఆయనే. సో ఇంత చెప్పాక ఆ మహానుభావుడు ఇంకా లోపల ఉన్నాడంటే కష్టం. లెట్స్ వెల్కమ్ మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీస్, మై డార్లింగ్ శర్వానంద్. చాలా కొత్తగా ఉంది షో, మంచి సెట్. ఈ గోస్ట్ గా అంతా బానే ఉంది కానీ ఫ్యామిలీ మ్యాన్ ఏంటి? మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీ. అదే మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏంటి అర్థం కాలే. ఫ్యామిలీ మ్యాన్ అంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఉన్న మ్యానా లేకపోతే ఫ్యామిలీస్ అని చెప్పలేదు కదా నేను ఇంకా. ఇప్పుడు నాది మాట్లాడే అనుకో, ఇప్పుడే కొత్తగా ఇద్దరికి పెళ్ళైంది. సో అంటే ఇటు వద్దు బాబు, ఆలగడ్డ నుంచి బాంబులు వేస్తారు. అదే అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కంతా ఇలాంటి అబ్బాయి మన ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా, అంటే మన ఇంట్లో వాడు మనవాడు అని ఫ్యామిలీస్ అంతా ఓన్ చేసుకున్నారు కాబట్టి యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీస్. వాట్ యు సే? సో బాబాయ్ ఇక్కడ ఒక ఆనవం అవుతుంది. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దామని ఈ ఉస్తాద్ సిగ్నేచర్ చేయాలి. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. నీ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు బాబాయ్? నీ రియల్ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు? నా రియల్ లైఫ్ లో ఉస్తాద్ మా తాతగారు. తాతగారా? తాతగారు. వై? బికాజ్ ల్యాండ్లు ఇచ్చాడనా? ల్యాండ్ మా తాత ఇలా మా నాన్న ఇచ్చారు. మీ నాన్న ఇచ్చారా? అమ్మ కొడతాడే మీ నాన్న ఇచ్చారా? మా తాత అంతా కొంచెం అంత సమాజ సేవే. అవునా? లవ్ ఇచ్చాడు ఆయన అంతే అందరికి జనాలకి. సో ఆయన ఇవ్వటం చూసి ఎప్పుడు కన్నా మనమన్నా ఎంతో కొంత చేయాలి అనే ఒక కోరిక ఉంది. ఇంకా మొదలు పెట్టలా, ఏదో లైట్ గా అప్పుడప్పుడు ఏదన్నా చేయటం తప్పితే. సో ఆయనే నాకు ఇస్తారు. డెఫినెట్ గా నువ్వు ఎంతో మంది జీవితాలు నిలబెడతావు. ఆ నమ్మకం దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నాకు లేదు, 100% నాకు లేదు. సో ఇప్పుడు మన ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దామా? గేమ్ మొదలెడదామా? డన్. సో ఈరోజు మన ఉస్తాద్ ఏవిని చూసేద్దాం బాబాయ్. నా పేరు నరసింహ, మా నాన్నగారి పేరు కుమారస్వామి. మాది చాలా పేద కుటుంబం. 2010లో ప్రస్థానం మూవీ చూసి శరణానంద్ అన్న యాక్టింగ్కి ఫిదా అయ్యాను. అప్పటి నుంచి అన్న అభిమానిగా నా ప్రస్థానం మొదలైంది. నా ఆర్థిక ఇబ్బంది వల్ల చిన్నప్పుడు చదువుకోలేకపోయాను. ఇప్పుడు ఆడబోయే గేమ్ వచ్చే అమౌంట్ నా పాప చదువుకి ఫ్యూచర్కి ఉపయోగిస్తాను. పాప ఫ్యూచర్ కోసం ఏం జరిగినా ఎంత కష్టం వచ్చినా ఈ షోలో ఈ అమౌంట్ గెలుచుకొనే ఇంటికి వెళ్తాను. శర్వన్న నేను వస్తున్నాను ఆట ఆడటానికి. ఇక మొదలెడదామా? So Babai, what a fan, what a ustad you have. We welcome our ustad. మీ బర్త్డే రోజు
అంటే హాస్పిటల్స్ కానీ చిన్న స్కూల్స్ కానీ మా ఇంటి దగ్గర ఒక చిన్న ఆర్ఫన్ స్కూల్ ఉంది. మీ బర్త్డే రోజు వెళ్ళి అక్కడ నేను అన్నదానం కానీ చేపిస్తుంటాను. అయితే అక్కడ చూసినప్పుడు అనిపిస్తుంటుంది, అంటే ఇప్పుడు నాకు పాప పుట్టింది, 9 months పాప. నా పాప గురించి నేను ఆలోచిస్తున్నాను. అదే ఆ రోజు నేను ఆ బర్త్డే రోజు వెళ్ళినప్పుడు ఆ పాపలు ఆకలికి ఆ చదువుకి ఎంత కష్టపడుతున్నారో, అరే వాళ్ళకి ఎవరు లేరు కదా అన్నట్టు నేను ఫీల్ అయిపోయాను. సరే ఇప్పుడు వచ్చిన అమౌంట్ ఎంత గెలుచుకున్నా సరే నా పాప నేను ఎలా చదివిస్తానో అందులో ఆర్ఫన్స్ నుంచి ఒక్కరైనా సరే ఇద్దరైనా సరే నేను చదివించాలని అనుకుంటున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎప్పటి నుంచో తెలుసు యాక్చువల్లీ. అంటే ఫ్యాన్స్ మనకు వచ్చి కష్టాలు చెప్పుకోరు, వాళ్ళు ప్రేమనే అందిస్తారు కానీ ఎప్పుడు వాళ్ళు కష్టాలు చెప్పుకోరు. బట్ నిజంగా ఇలాంటి ఆలోచన రావటం ఐ థింక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఈరోజు ఈ మనోజ్ షోలో నేను ఒక ప్రామిస్ ఇస్తా, ఎవరన్నా చదువు కావాలి బాగా చదువుకుంటామంటే నా వీలైనంత వరకు ఈ రోజు నుంచి నేను సాయం చేస్తా. సూపర్ సూపర్. ఇప్పుడు ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? ప్రస్థానము చూశాను, వాట్ మూవీ. ప్రస్థానం చూశాను. అప్పుడు అరే మాస్ క్యారెక్టర్ చేసిండు, మంచిగా ఉన్నాడు, కనబడుతుండు. దాని తర్వాత అన్న క్వాంటి కోటి అందరి బంధువే సినిమా తీసిండు. ఓకే బాగుంటాయి సినిమాలు, కానీ అది ప్రేక్షకులు నాకు వెళ్ళలేదు. ఇంకా 2014లో రన్ రాజా అని వచ్చిందనా వెనక తిరిగి చూసుకునే అవసరం లేదు. ఆ సినిమా ఒక్కటి నిలబెడుతుంది అన్న, అంటే కంటిన్యూ అవుతుంది. ఇక మీ జర్నీ అనేది సూపర్ సక్సెస్గా ఇక మీతో పాటు ఉన్నానన్నా, ఇక అది లైఫ్ లాంగ్ ఉంటానన్నా. మనం కూడా నెక్స్ట్ సినిమా మంచి చేయడానికి అంటే ఒక ఇన్స్పిరేషన్ లేకపోతే ఒక ఎంకరేజ్మెంట్ కావాలంటే వీళ్ళందరూ ఒపీనియన్స్ వల్లే తీసుకుని 100% మనం ముందుకు. అందుకే ఈ ఉస్తాద్ వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నాం మనం. అదే సో ఈ రోజు మనం ఉస్తాద్ని గెలిపించే కార్యక్రమం మొదలు పెడదామా? డన్. 50 లక్షలు కాడుతున్నారు రియల్ మనీ. ఆ రియల్ మనీ మీరు గెలిచి మీ ఉస్తాద్కి ఇవ్వాలి. సో ఆబ్వియస్లీ చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్తో పాటు హెడేక్ కూడా రావచ్చు. ఒకవేళ హెడేక్ వస్తే ఆ హెడేక్ కోసం నీకు తీసుకొచ్చా మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. నోకయ్యా తెచ్చే. బాబాయ్. థ్యాంక్ యూ. ఇది మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్ బాబాయ్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, జిడ్డు కూడా ఉండదు. హెడేక్ గాన్ విత్ మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. సో సార్ డైరెక్ట్ క్యూబ్ లోకి వెళ్ళిపోండి.